రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే దాదాపు 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. మిగిలిన ఆఖరి రైతు వరకు కూడా రుణమాఫీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారి కోసం ఏవైతే టెక్నికల్ గా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తప్పున్న వారి గురించి ఇంటింటి సర్వే చేస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. దాదాపు దానికి 33,000 కోట్ల రూపాయలతోటి రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. రైతు భరోసా, రైతు బంధు అనేది గతంలో ప్రభుత్వము రియల్ ఎస్టేట్ లేఅవుట్లకి, రోడ్లకి, కొండలకు, గుట్టలకు, వ్యవసాయ యోగ్యం లేని భూములకు, బడా భూస్వాములకు అంటే మల్లారెడ్డి లాంటి దాదాపు 600 ఎకరాలు ఉందని ఆయనే అనేక సందర్భాల్లో చెప్పిన వ్యక్తులకు అప్పటి ప్రభుత్వము కట్టబెట్టింది. ఇది ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే చిన్న సన్నకారు రైతులకు మేలు జరిగే ఉద్దేశంతో వారికి మేలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్లలో రైతులు, వ్యవసాయ కూలీలు, మేధావులు అందరితోటి ఒక సమీక్ష సమావేశం జరిగి ఎవరికి రైతు బంధు ఇవ్వాలి, ఎంత మేరకు ఇవ్వాలనేది చెప్పి ఒక అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది. రైతులు, మేధావులు అందరూ వారి యొక్క విలువైన సూచనలు, సలహాలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా రైతు బంధు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అది రైతు బంధు ఇవ్వడానికి కృతనిశ్చయంతో రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నది. ఇవన్నీ ఇంకా అమలు కాలేదు, ఇవన్నీ చేయలేదు. ఇంకా చేయకముందుకే అసలు రైతు వారోత్సవాలకు ఎలా మీరు ముందుకెళ్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రోజు రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది. ఈ రోజు ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తా ఉన్నాం. ఒక్కొక్కటిగా అమలు చేసి ఈ రోజు దాదాపు వారం రోజుల తర్వాత సంవత్సరం కాబోతుంది. కాబట్టి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రజలకు తెలియాలి. అంతేకాకుండా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 50,000 కోట్ల రూపాయల నిధులను సంక్షేమానికి ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ప్రజలకు తెలియాలి కదా, చెప్పాలి కదా. అందుగురించి అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేయబోతుంది. ఇది ప్రతిపక్షాలు కేవలం నిరాధార ఆరోపణలతోటి కేవలం విమర్శలు చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా వారు సరి అయిన సమాచారాన్ని ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇప్పుడు రైతు బంధు రాలేదా, రుణమాఫీ కాలేదంటారు. రుణమాఫీ కాని వ్యక్తుల వివరాలు ఇవ్వమంటే ఇప్పటికీ ఏ ఒక్కరు ఎవరికి ఇవ్వరు. కేవలం టీవీల ముందు పేపర్లలో రాలేదనే చెప్పి ఒక నిరాధార ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇది పరిపాటి అయిపోయింది ప్రతిపక్షాలకు. నేనేమంటున్నానంటే ఎవరైనా నిజమైన లబ్దిదారునికి మేము చెప్పిన ప్రకారంగా 2 లక్షల రూపాయల అర్హత ఉండి రాని వ్యక్తి పేరు ఒక్క పేరన్నా ఇవ్వండి. ఇంతవరకు ఎవరు ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తలేము. కాబట్టి అందులో వాస్తవం లేదు. ప్రభుత్వము ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి అమలు చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నది. కొడంగల్లో కూడా లగచర్ల సంఘటన అనేది కూడా అక్కడ ఆయన ముఖ్యమంత్రిగా వచ్చిండు. ఆ ప్రాంతం నుంచి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోటి, ఆ ప్రాంత ప్రజలకు న్యాయం జరగాలనే కోరికతోటి అక్కడ ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల సమస్యలు తీర్చడం కోసం అక్కడ ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి పెట్టుబడులు చాలా వస్తూ ఉంటాయి. అందులో భాగంగానే అదొక ప్రయత్నం చేయడం జరుగుతున్నది. దాన్ని కూడా కుట్రపూరితంగా ఏ విధంగా చేశారో మనందరం మీడియా ద్వారా మీ ద్వారా తెలుసుకున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయంతో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంటే రాష్ట్ర సంక్షేమం మర్చి రాద్ధాంతం చేస్తున్నారు ప్రతిపక్షాలు. కేవలం విమర్శలు చేయడం తప్ప, నిరాధార ఆరోపణలు చేయడం తప్ప అందులో ఎంతమాత్రం వాస్తవం లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు కృతనిశ్చయంతో ఉన్నాం. మేము ప్రతి ఒక్క హామీని ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సుధాకర్ ఏం చెప్తారండి, అసలు మీరు నిజంగా 420 హామీలు మాట్లాడేటప్పుడు కాదు రవికుమార్ గారు, నేను ఒకటే చెప్తా ఉన్నా. మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఏం బాధ్యత ఉంది? మరి 1000 మంది రైతులు చనిపోయినట్టు 1000 మంది రైతుల వివరాలు ఇవ్వండి. మీరు ఈ రోజు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా కేంద్రంలో. మరి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి కానీ తెలంగాణ రాష్ట్రాల సంక్షేమం వద్దా? అందుకే మీరు మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడి గతంలో మాట్లాడుతున్నారు. మీరు అమలు చేయడానికి మాత్రం ఒక సంవత్సరం పట్టాలా? సుధాకర్ కాంట్రవర్సీ 15 లక్షల రూపాయలు ప్రతి వ్యక్తి అకౌంట్ వేస్తారు. రేసిలా మీరు ప్రతి సంవత్సరం 10 లక్షల రూపాయలు ప్రతి వ్యక్తి అకౌంట్ వేస్తాను. రేసిలా మీరు నల్లదనం ఉన్నారు. బ్యాంకు రఫ్లందరినీ ఇలా మీరు భారతీయ జనతా పార్టీలో చేర్చుకొని వాళ్ళు పునీతులు అయిపోతారు. ఇలా మీరు చెప్పేటి నీతులు చేసేటి ఏం పనులు మీరు ఒకసారి చెప్పండి. నువ్వు మాట్లాడతారు ప్రజాస్వామ్యంలో నీ వ్యవస్థను చెప్పు. నీకు బాధ్యత ఉందా లేదా? భారతీయ జనతా పార్టీ బాధ్యత ఉందా లేదా?
మరి అది బాధ్యత ఎంత మరి బాధ్యత ఉందా? 15 సంవత్సరాలు తోట్లేసుకుంటున్నారు కదా తెలంగాణ నుంచి. తెలంగాణకి ఇచ్చిన విభజన హామీలు అమలు చేసిందా? సిగ్గుందా? సుధాకర్ 15 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడి విభజన హామీలు ఒకటి అమలు చేసిందా? ఒక్క విభజన హామీని మీరు విభజించిందా?